ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. బంగారం కొందామని ప్లాన్ చేస్తున్నారా? వచ్చే నెలలో పెళ్లిళ్లున్నాయా? అయితే మీకు షాకింగ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ బగ్గుమన్నాయి. నిన్నటి వరకు తగ్గుతుంది కదా అని ఆశపడ్డ సామాన్యుడి ఆశల మీద నీళ్లు చల్లుతూ పసిడి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఒక బంగారం మాత్రమే కాదు, వెండి ధర చూస్తే గుండె గుబేలు అనాల్సిందే. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు ఈ వీడియోలో విశ్లేషిద్దాం. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. దీంతో చాలా మంది హమ్మయ్య ధరలు దిగు వస్తున్నాయి, ఇక కొనొచ్చు అని అనుకున్నారు. కానీ మార్కెట్ సీన్ మొత్తం రివర్స్ అయింది. తగ్గినట్లే తగ్గి ఊరించి మళ్ళీ ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ గ్లోబల్ ట్రెండ్స్ మారడంతో బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హై దిశగా పరుగులు పెడుతున్నాయి. మరి ధరలు ఇలా ఆకస్మికంగా పెరగడానికి కారణాలేంటి? దీని వెనుక ప్రధానంగా 4 బలమైన కారణాలున్నాయి. మొదటిది, అత్యంత ముఖ్యమైన కారణం యుఎస్ ఫెడ్ రేట్ కోత. చాలా మందికి సందేహం రావచ్చు, అమెరికాలో వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించుకుంటే మనకెందుకు, మనం బంగారం రేట్ పెరగడానికి దీనికి సంబంధం ఏంటి అని. దీనికి చాలా పెద్ద సంబంధం ఉంది. అమెరికాలోని సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను నిర్ణయిస్తోంది. ఎప్పుడైతే ఫెడ్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయో ప్రపంచంలోని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ తమ డబ్బును అమెరికా బ్యాంకుల్లోనో బాండ్లలోనో దాచుకుంటారు. ఎందుకంటే అక్కడ మంచి వడ్డీ వస్తుంది కాబట్టి. అప్పుడు బంగారం మీద పెట్టుబడి తగ్గుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? అమెరికాలో ద్రవ్యోల్బణం కంట్రోల్లోకి వస్తుండడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనలో ఉంది. ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గుతాయన్న వార్త బయటకు వచ్చిందో ఇన్వెస్టర్ల ఆలోచన మారింది. అరే, బ్యాంకులో డబ్బులు ఉంచితే వడ్డీ రాదు, బాండ్లలో లాభం లేదు, మరి మన డబ్బును ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ళకు కనిపించే ఏకైక సురక్షితమైన మార్గం బంగారం. అవును, వడ్డీ రేటు తగ్గినప్పుడు బంగారం మీద పెట్టుబడులు పెరుగుతాయి. ఇది ఎకనామిక్స్ రూల్. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో జరుగుతుంది ఇదే. అమెరికా ఫెడ్ రేట్లు తగ్గించబోతుందన్న ఒక్క అంచనా చాలు, ఇన్వెస్టర్లు తండోపతండాలుగా బంగారం కొనేస్తున్నారు. ఈ హెవీ బయింగ్ వల్లే రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇది సామాన్యుడి చేతిలో లేని విషయం, అంతా గ్లోబల్ గేమ్. ఇక రెండో కారణం డాలర్ బలహీనపడడం. బంగారానికి అమెరికన్ డాలర్ కి ఎప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. డాలర్ పెరిగితే బంగారం తగ్గుతోంది, డాలర్ తగ్గితే బంగారం పెరుగుతోంది. ఇవి రెండు ఒక్కదానికొకటి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ కాస్త బలహీనపడింది. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ కిందకు దిగింది. దీనివల్ల ఏం జరుగుతోంది? ప్రపంచ మార్కెట్లో బంగారం ధరను డాలర్లోనే కొలుస్తారు. ఎప్పుడైతే డాలర్ విలువ తగ్గుతుందో ఇతర దేశాల వారికి బంగారం కొనుగోలు చేయడం కాస్త చౌకగా అనిపిస్తోంది, లేదా డాలర్ మీద నమ్మకం పోయి బంగారం వైపు చూస్తారు. దీంతో గ్లోబల్ మార్కెట్ లో ఒక్కసారిగా కొనుగోలు పెరుగుతాయి. డాలర్ ఎప్పుడైతే వీక్ అవుతుందో బంగారం అప్పుడు సేఫ్ హెవెన్, అంటే సురక్షితమైన పెట్టుబడిలా మారుతోంది. ప్రస్తుతం జరుగుతుంది ఇదే. డాలర్ డల్ అయింది, గోల్డ్ షైన్ అవుతోంది. ఈ కరెన్సీ వార్ లో అంతిమంగా గెలిచేది బంగారమే, కానీ నష్టపోయేది మాత్రం ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తున్న మనలాంటి వినియోగదారులే. ఇప్పుడు మూడో కారణానికి వద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అదే పెరిగిన స్పాట్ డిమాండ్. బంగారాన్ని 2 రకాలుగా కొంటారు. ఒకటి పేపర్ గోల్డ్, రెండోది ఫిజికల్ గోల్డ్. ఇప్పుడు మార్కెట్ లో ఫిజికల్ గోల్డ్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీన్నే మనం స్పాట్ డిమాండ్ అంటాం. ప్రపంచంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. రష్యా ఉక్రెయిన్ కావచ్చు, ఇజ్రాయెల్ హమాస్ కావచ్చు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. ఇలాంటి అస్థిరమైన పరిస్థితుల్లో ఏ దేశం కరెన్సీ అయినా కుప్పకూలొచ్చు, స్టాక్ మార్కెట్లు పడిపోవచ్చు. కానీ చేతిలో బంగారం ఉంటే అది ఎప్పటికీ ఆస్తే. అందుకే ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాల సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని కొని తమ లాకర్లలో నింపుకుంటున్నాయి. కేవలం దేశాలే కాదు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కూడా నాకు బాండ్లు వద్దు, పేపర్లు వద్దు, నాకు నిజమైన బంగారం బిస్కెట్ చేతికి ఇవ్వండి స్పాట్ మార్కెట్ లో కొంటున్నారు. సప్లై తక్కువగా ఉంది, డిమాండ్ ఏమో పిచ్చగా ఉంది. ఈ డిమాండ్ సప్లై గ్యాప్ వల్లే రేటు ఆకాశాన్ని తాకుతోంది. ఇక చివరిగా మనందరికీ తెలిసిన మన ఇంటి కారణం, పెళ్లిళ్ల సీజన్. పైన చెప్పిన 3 కారణాలు అంతర్జాతీయమైనవైతే ఈ 4వ కారణం పూర్తిగా మన దేశీయమైనది. భారతదేశంలో బంగారం అంటే కేవలం లోహం కాదు, అదొక ఎమోషన్, ఒక సెంటిమెంట్, ఆడపిల్లకిచ్చే ఆస్తి. ఇంట్లో పెళ్లి పెట్టుకుని రేటు పెరిగింది కదా అని తాలిబొట్టు కొనడం ఆపేస్తామా? ఆపం కదా. ధర ఎంత ఉన్నా సరే భారతీయులు బంగారం కొని తీరుతారు. 1,00,000 ఉంటే 1,50,000 పెట్టైనా కొంటారు. గ్లోబల్ మార్కెట్ లో రేటు పెరగడం ఒక ఎత్తు అయితే మన దగ్గర లోకల్ డిమాండ్ పీక్ స్టేజ్ లో ఉండడం మరో ఎత్తు. షాపుల నిండా జనం ఉన్నారు. ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి మార్కెట్ రేట్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. తగ్గే ప్రసక్తే లేదన్నట్లుగా వ్యాపారులు ఫిక్స్ అయిపోయారు. కాబట్టి పెళ్లిళ్ల సీజన్ పూర్తయ్యే వరకు లేదా కనీసం ఈ ముహూర్తాలు తగ్గే వరకు స్థానికంగా రేట్లు దిగరావడం చాలా కష్టం.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా 1,28,470 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,17,760 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. కేవలం హైదరాబాద్ లోనే కాదు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అంటే తులం బంగారం కొనాలంటే చేతిలో 1,30,000 రూపాయలు ఉండాల్సిందే. బంగారం ఇలా ఉంటే వెండి నేను తగ్గుతానా అంటుంది. వెండి ధర అయితే అంతకు మించి పెరుగుతోంది. దేశీయ మార్కెట్ లో ఒక్క రోజులోనే 3,000 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రికార్డు స్థాయిలో 1,83,000 రూపాయల వద్దకు చేరింది. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్, ఇప్పుడు కొనాలా లేక తగ్గే వరకు ఆగాల? దీనికి ప్రపంచ స్వర్ణ మండలి ఏం చెప్తోందంటే బంగారం ధర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పైగా వచ్చే ఏడాదికి అంటే 2026 నాటికి ఇప్పుడున్న రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని విపరీతంగా కొంటుండడం వల్ల ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో చూసారు కదా, ఇది ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ పరిస్థితి. బంగారం కొనాలనుకునే వారు బడ్జెట్ చూసుకొని అవసరాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం మంచిది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి షాక్ తగిలింది. తగ్గినట్లే తగ్గుతూ ఊరించి మళ్లీ భారీగా పెరుగుతున్నాయి బంగారం ధరలు. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి గరిష్టాల దిశగా పరుగులు పెడుతున్నాయి. యుఎస్ ఫెడ్ రేట్ కోత అంచనాలు, డాలర్ బలహీనపడడం, పెరిగిన స్పాట్ డిమాండ్, పెళ్లిళ్ల సీజన్ వంటివి ఈ పెరుగుదలకు కారణమయ్యాయి. బంగారం ధర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పైగా వచ్చే ఏడాది మరింత పెరిగి కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేస్తోంది. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,470 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,17,760 రూపాయల వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర అంతకు మించి పెరుగుతోంది. దేశీయంగా ఒక్క రోజులో 3,000 రూపాయలు పెరగడంతో హైదరాబాద్ మార్కెట్ లో కేజీకి 1,83,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. మరిన్ని గోల్డ్, సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. పసిడి ప్రియులకు మళ్లీ వరుస షాకులు తగులుతున్నాయి. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా భారీగా పెరిగాయి. దేశీయంగా అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవాళ ఎగబాకాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలు వచ్చాయి. ఇదే సమయంలో డాలర్ పడిపోయింది. దీంతో బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా భారీగా పెరిగాయని చెప్పొచ్చు. బంగారం, వెండి రెండు వాటి గరిష్ట స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పటికీ బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుకున్న అంచనాలు నిజమైతే కొత్త రికార్డును సృష్టించవచ్చు. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ మార్కెట్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర 1,750 రూపాయలు పెరగడంతో ఇప్పుడు తులం ధర 1,16,450 రూపాయల వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల పొత్తడి ధర 1,910 రూపాయలు పెరిగి 10 గ్రాములకు 1,27,040 రూపాయల వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరల బాటలోనే వెండి రేటు కూడా పెరిగింది. ఇక వెండి ధర హైదరాబాద్ నగరంలో 3,000 రూపాయలు పెరగడంతో కేజీకి 1,74,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. మరిన్ని గోల్డ్, సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.